హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, ఇప్పటి వరకు దేవుడైతే నా విషయంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారండి. ఒకప్పటి స్థితి చూసుకున్నట్లయితే అసలు మేము చదువుకోవడం అన్నది చాలా గగనంగా ఉండేది. అసలు అంత ఆర్థిక స్థితిని బట్టి ముగ్గురు అమ్మాయిలు బంధుమిత్రుల్లో కూడా ఎంతో ఇదిగా మాట్లాడేవాళ్ళండి. ఈ ముగ్గురు ఆడపిల్లలు ఏం చదివిస్తారులే, వీళ్ళకి అంత అవసరమా, చదువుకొని ఏం చేస్తారు, అట్లా మాట్లాడేవాళ్ళండి. అయినా కానీ దేవుడు అయితే మమ్మల్ని ఏనాడు కూడా చేయి విడవలేదండి. మమ్మల్ని ముగ్గురిని కూడా అంతకంతకు ప్రతి ఒక్క విషయంలో మా పట్ల సహాయం చేస్తూనే వచ్చారు. 10th వరకు చదువుకోవడమే గొప్ప అన్నట్లు ఉండేది ఆ టైంలో. అయితే ఆ తర్వాత ఇంకా ఆగిపోయింది అన్న టైంలోనే మార్గం చూపించి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, అలానే ట్యూషన్స్ అని 800కి 1000 రూపాయలు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వచ్చానండి నేనైతే. ఆ టైంలో అంత ఇదిగా ఉండేది. అలాగే ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు కూడా చేసే కృపను దేవుడు అనుగ్రహించారు. అయితే ఇంకా దాని తర్వాత పీజీ అయిన తర్వాత పీజీ అవుతుండగానే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ వచ్చానండి. అయితే ఇంత కాంపిటీషన్లో మనకి ఏమొచ్చింది అన్న అపనమ్మకం ఒకవైపు ఉండేది, దేవుడు నాకు అనుగ్రహిస్తారనేసి ఒక విశ్వాసం కూడా ఉండేదండి. అలానే రాస్తూ వచ్చాను. ఆ ఎగ్జామ్స్ రాయడానికి కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఫీజు కట్టలేని పరిస్థితి ఒక్కోసారి వచ్చేదండి. అయినా కానీ దేవుడు అయితే నన్ను ఎప్పుడు కూడా చేయి విడవలేదండి. అదే విధంగా రాస్తూ వచ్చాను. పీజీ అయిపోయటానికి ఇంకా పీజీ రిజల్ట్ కూడా రాలేదు. బ్యాంక్ ఎగ్జామ్స్ అని ఇంకా గ్రూప్స్ అని అవి ఇవి రాస్తూ ఉండేదాన్ని. పీజీ అయిపోయే టైంలో ఇంకా ఆర్టీసీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా జాబ్స్ పడ్డాయంటే అది అప్లై చేశానండి. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా అప్లై చేశారు. అయితే దేవుడు అయితే నా పట్ల ఎంతో అద్భుత కార్యం చేసి ఆ టైంలో నాకు అందులో జాబ్ వచ్చేలాగా సహాయం చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జాబ్లో ఎటువంటి అక్కడ మిస్టేక్స్ అలాంటివి ఏవి జరగకుండా చక్కగా నేను జాబ్ చేసుకుంటే కూడా దేవుడు ఎంతో నా పట్ల సహాయం చేశారు. అదేవిధంగా నేను డైలీ కూడా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రేయర్ చేసుకొని వెళ్తానండి. ఈ రోజు ఎటువంటి మిస్టేక్స్ జరగకూడదు అని చెప్పేసి చేసుకొని, ఎవరితో నేను ఒక మాట అనిపించుకోకూడదు, ఎవరిపైన నేను కోప్పడకూడదు, ఎవరు నా పైన కోప్పడకూడదు, అందరితో నేను చక్కగా బిహేవ్ చేసే కృపను నాకు దయచేయండి ప్రభు అనేసి నేను డైలీ ప్రేయర్ చేసుకొని వెళ్తాను. ఇప్పటి వరకు కూడా ఆఫీసర్స్ కూడా నేనంటే ఎంతో మంచి అభిప్రాయం ఉంటుందండి. ఏదన్నా చిన్న అకౌంట్స్ లో ఏదన్నా చిన్న పొరపాటు అయినా కానీ సస్పెండ్ చేసే వరకు వెళ్ళిపోతుంది. అంత సివియర్ యాక్షన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు 12 years అవుతుంది నేను జాబ్ చేయబట్టి ఇప్పటి వరకు కూడా ఎటువంటి నేను అలాంటి ఏది జరగకుండా చక్కగా నేను చేసుకుంటూ దేవుడు నా పట్ల కృప చూపించారు. అదేవిధంగా లాస్ట్ వీక్ లో నాకు జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ నుంచి సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ గా ప్రమోషన్ రావడానికి కూడా దేవుడు ఎంతో కృప చూపించారండి. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి సాహస్ విషయంలో కూడా దేవుడు ఈ ఇయర్ స్కూల్ మార్చామండి. అయితే మంచి స్కూల్లో అడ్మిషన్ రావడానికి దేవుడు సహాయం చేశారు. మరి పాస్టర్ గారికి తెలిసిన వ్యక్తి, చైర్మన్ పాస్టర్ గారికి తెలిసిన వ్యక్తి కావడంతో పాస్టర్ గారు వచ్చి మాట్లాడారు. ఫీజు విషయంలో కూడా ఆయన మనసు కరిగించి ఫీజు కన్సెషన్ ఇవ్వడానికి కూడా సహాయం చేశారు. లాస్ట్ ఇయర్ అయితే ఆ స్కూల్లో 3:30 వరకేనండి టైమింగ్స్. మేము ఇద్దరము ఎంప్లాయీస్, మరి ఎలా బిడ్డ 3:30 తర్వాత ఏం చేయాలి, అంతకు ముందు అయితే డే కేర్ లో ఉంచేవాళ్ళము. ఇంకా స్కూల్ మారుద్దామని మార్చినప్పుడు 3:30 తర్వాత ఏం చేయాలి ప్రభు అని మేము ఎంతో ఆలోచించినప్పుడు దేవుడు అద్భుతంగా ఈ ఇయర్ స్కూల్లో ట్యూషన్స్ స్టార్ట్ చేసేలాగా సహాయం చేశారండి. 3:30 తర్వాత 4 to 6:30 వరకు ట్యూషన్స్ స్కూల్లోనే పెట్టడానికి సహాయం చేశారు. నేను వచ్చే వరకు ఇంకా స్కూల్లో ఉంటాడు. అలాంటి గొప్ప కృపలు ప్రతి ఒక్క విషయంలో నా పట్ల, నా కుటుంబం పట్ల దేవుడు ఎంతో అద్భుతంగా ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారండి. నేను ఏమిచ్చి కూడా దేవుడికి మరి రుణము తీర్చుకోలేను. ఇటు చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు, నా పట్ల చేసిన మేలుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.